ఎంపీసీ, బైపీసీ, సీఏ ఇవి కాకుండా ఇంకేమైనా వేరే కెరీర్ ఆప్షన్స్ ఎప్పుడైనా ఆలోచించారా? హే ఫ్రెండ్స్, దిస్ వీడియో ఈజ్ ఫర్ 2K25 10th స్టాండర్డ్ అండ్ 12th గ్రాడ్యుయేట్ బడ్డీస్. ఈరోజు చూసింగ్ ఏ ప్రాపర్ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. లైఫ్లో ఎప్పుడైనా జస్ట్ వన్ థాట్ లైక్ దట్, అరే ఎందుకు ఎవరు చూడు ఇంజనీర్ ఆర్ డాక్టర్, ఏమైనా కొత్తగా చేద్దాం కదా అని ఎప్పుడైనా అనిపించిందా? నేను ఈ టాపిక్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే, మై డియరెస్ట్ కజిన్ సిస్టర్ ఉంది. తను రీసెంట్గా 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్ కూడా వచ్చింది. షీ గాట్ ఎ గుడ్ స్కోర్. సో వీ వర్ టాకింగ్ అబౌట్ ఈచ్ అదర్. ఏం చేస్తున్నావు, ఎలా ఉంది, హాలిడేస్ ఏం చేస్తున్నావు అని అడిగితే, నో హాలిడేస్ ఏం లేవు, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ బ్రిడ్జ్ కోర్స్ ఇన్ వెరీ ఫేమస్ కాలేజ్ అని చెప్పింది. రెస్ట్ తీసుకోవా అని అంటే, ఇంట్లో చదవాలి కదా అని చెప్పి ఫోర్స్ చేశారు అని చెప్పింది. అఫ్ కోర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దే ఆర్ బ్యాడ్ కెరియర్ ఆప్షన్స్, దే ఆర్ గుడ్ ఈవెన్ ఇఫ్ యూ రియలీ లైక్ దెమ్. బట్ ఈస్ దట్ వాట్ యూ రియలీ వాంటెడ్ టు బికమ్? నిజంగా మీకు ఆ కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా? జస్ట్ క్వశ్చన్ ఫర్ యువర్ సెల్ఫ్. లేదు పేరెంట్స్ చెప్తున్నారు, సో 10th క్లాస్ అంకుల్స్ చెప్తున్నారు, లేదా మా సో కాల్డ్ కజిన్స్ ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యారు, సెటిల్ అయ్యారు అని ర్యాండమ్గా కెరియర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే, నో, ఇట్ విల్ బీ ఎ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ. ఇప్పుడే కదా 10th అయింది, ఐ నో, అప్పుడే ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని చెప్తే మీ వల్ల అవ్వదు. ఎందుకంటే బికాస్ యూ హ్యావ్ బీన్ స్పూన్ ఫీడింగ్ బై యువర్ పేరెంట్స్, రైట్? బట్ ఇఫ్ యూ డోంట్ థింక్ అబౌట్ యువర్ ఓన్ కెరియర్ వన్స్, ఈ ఫేస్ దాటాక అరే తప్పైపోయింది, వేరే ఆప్షన్స్ చూస్ చేసుకో ఉండాల్సింది, లేదా నా ప్యాషన్ నేను లేట్గా రికగ్నైజ్ చేశాను అని ఈ రిగ్రెట్ అనేది మీకు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. ఆలోచించండి. ఒక 1 వీక్ అలా టైం తీసుకోండి. ఇప్పుడు మీరు 10th క్లాస్ ఆర్ 12th స్టాండర్డ్ అంటే 15 to 17 ఇయర్స్ ఉంటాయి కదా. ఈ ఈ 15 to 17 ఇయర్స్లో ఏదో ఒక పాయింట్లో మీకు ఈ ఒక ప్యాషన్ మీద మీరు ట్రిగర్ అయి ఉంటారు. పరిగెట్టకండి. డోంట్ థింక్ ఇట్ లైక్ ఏ రేస్. లైక్ ఇప్పుడు మీరు ఫాస్ట్గా ఏదో డిగ్రీ చేసేసి ఫ్యామిలీ సెట్ చేసేసి తొందరగా ఓల్డ్ ఏజ్ అయిపోయి తొందరగా ఎక్స్పైర్ అయిపోవాలని ఉందా? లైక్ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక తిరుమల క్యూ తీసుకుందాము. మీరు ఫాస్ట్గా అందరినీ తోసేసి నెట్టేసి ఫాస్ట్గా స్వామివారి దర్శనం చేసేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మీ ఫైనల్ డెస్టినేషన్ మీరు రీచ్ అయిపోతారు. అప్పుడు అల్టిమేట్గా మిమ్మల్ని ఇంకా క్యూ లైన్లో నుంచి తోసేస్తారు కదా. అలా కాకుండా మీరు అక్కడున్న పార్క్స్ అన్నీ చూస్తూ, అక్కడ ఆర్కిటెక్చర్ చూస్తూ, అన్నీ ఫ్లవర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్, డిఫరెంట్ కంట్రీస్ అందరినీ చూస్తూ కొత్తవన్నీ నేర్చుకుంటూ స్లోగా మీరు దర్శనం చేసుకుంటే, లైక్ మీ లైఫ్ స్పాన్, మీ డెస్టినేషన్ రీచ్ అవ్వడం అనేది కొంచెం స్పాన్ అనేది ఉంటుంది కదా. అలానే లైఫ్ కూడా సింపుల్గానే మీరు స్లోగా ఎవ్రీడేని ఫీల్ అవుతూ మంచిగా మిమ్మల్ని మీరు సెల్ఫ్లో బిల్డప్ చేసుకుంటూ మీ ప్యాషన్ని అచీవ్ చేస్తూ హార్డ్ వర్క్తో, అలానే ప్లస్ ఇష్టంతో, అప్పుడు మీ లైఫ్ అనేది కంప్లీట్ ఉంటుంది. అలా కాకుండా ఏదో ఎవరో చెప్పారని చెప్పేసి లేదా పేరెంట్స్తో నేను ఫైట్ చేయలేను అనేసి ఒక ఆప్షన్ అనేది చూస్ చేసుకొని ఏదో కష్టపడి చదువుతూ ఉంటే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనము హ్యాపీగా ఉండలేము. లేనిపోని డిప్రెషన్ డిసీజెస్ అన్నీ వస్తాయి. సూసైడల్ కేసెస్ ఎందుకు పెరుగుతున్నాయి చెప్పండి? అలా కాకుండా మీరు ఇష్టంతో, అలానే విత్ కష్టం ఉంటే మీరు ఏదైనా ఈజీగా అచీవ్ చేయగలరు. ఇంకొంతమంది ఉంటారు, డిగ్రీ చేసేసి ఏదో ఒకటి తర్వాత చూసుకుందాము, ఫస్ట్ పేరెంట్స్కి అయితే మనం ఒక డిగ్రీ అనేది ఇచ్చేద్దాము అని చెప్పి అనుకుంటారు. మెనీ ఆఫ్ ద 7th పాస్ అంకుల్స్ కూడా ఇలానే చెప్తారు, ఫస్ట్ నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసేసేయి, తర్వాత నీకేం కావాలంటే అది చేసుకో అని. మీకు చెప్పే ఆ సో కాల్డ్ అంకుల్స్కి అందరికీ 70 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉందేమో. ఇప్పుడు మన డైట్కి, మన పొల్యూషన్కి 50 ఇయర్స్ కొడితే అబ్బో అనుకోవాలి. ఎవరో ఏదో అనుకుంటారు అని మీకు మీరు అడ్జస్ట్ అవ్వకండి. లైక్ మీకు ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వచ్చి మీకు ఏ హెల్ప్ అంటూ చేయరు. మీరు ఎవరికి ఆన్సర్ అసలు ఇవ్వక్కర్లేదు ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ పేరెంట్స్. యూ హ్యావ్ టు లీడ్ ఇట్. దిస్ ఈస్ యువర్ లైఫ్, యూ హ్యావ్ టు లీడ్ ఇట్. లైక్ బ్రహ్మానందం గారు సెడ్, ఎదోకి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ దెన్ కమింగ్ టు పేరెంట్స్, ఎస్, దే ఆల్వేస్ గెట్స్ ఇన్స్పైర్డ్ బై సీయింగ్ our cousins
యాక్చువల్లీ దే ఆర్ ఎ బిట్ స్కేర్డ్ ఆఫ్ న్యూ డ్రీమ్స్. లైక్ కొత్తదేమన్నా చేస్తే ఇది సక్సెస్ అవ్వకుంటే మా చైల్డ్ లైఫ్ అనేది స్పాయిల్ అయిపోతుందేమో అని ఇలా భయపడతారు. కన్విన్స్ యువర్ పేరెంట్స్, టెల్ దెమ్ యూ విల్ వర్క్ హార్డ్, టెల్ దెమ్ దిస్, టెల్ దెమ్ వాట్ మేక్స్ యూ హ్యాపీ. దే ఆర్ ద ఓన్లీ పీపుల్ హూ సపోర్ట్ యూ ఇన్ ఆల్ యువర్ అప్స్ అండ్ డౌన్స్. రిగ్రెట్ లైఫ్తో కాకుండా జస్ట్ ఎవ్రీ డే ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని లీడ్ ఇట్ లైక్ యూ రియలీ వాంటెడ్ టు. మీ ప్యాషన్ని ప్రొకాస్టినేట్ చేసుకొని ఆ తర్వాత చూసుకోవచ్చులే. థింక్ ప్రాక్టికలీ. యూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ ఇవంతా ఉంటుంది. యూ కెనాట్ జస్ట్ లీన్ ఆన్ యువర్ పేరెంట్స్, రైట్? యూ కెనాట్ ఆల్వేస్ రీడ్ దోస్ బుక్స్. Do it now or else regret for all your life. And please, please, please do not incorporate your losses into your future kids. Hoping all of you to have a beautiful and lovely life by fulfilling all your lovely dreams. Bye.